మత్తయి సువార్త 21 చూడండి, 12-13 వచనాలు. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చివారి బల్లలను గువ్వలమ్మువారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ప్రభువారు దేవుని మందిరములో ప్రవేశించి ఆ ప్రవేశించిన తర్వాత అక్కడ మందిరం ఎలా ఉందంట చెప్పాలి. మందిరం ఎలా ఉందంట? క్రయ విక్రయములు చేసే వారితో నిండిపోయింది. ఎలాగంట? క్రయ విక్రయములు చేసే వారితో నిండిపోయింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. క్రయ విక్రయాలంటే అర్థం ఏంటండి? అమ్మటము, కొనడం, అంతే కదా. ఆ మందిరములో ఈ జరిగేసరికి ప్రభువారికి ఏమొచ్చిందంట? కాస్త వ్యసనపడి కోపము చెంది వెంటనే దేవుని మందిరమును ఆయన పరిశుద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే కనుక ప్రభువారు ఎందుకని ఈ మందిరములో క్రయ విక్రయాలు చేస్తున్న వారిని క్షమించలేదు అన్నది నా పాయింట్. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే ఆయన క్షమిస్తూనే వస్తున్నాడు కదా, అందరిని క్షమించుకుంటూనే వస్తున్నాడు. ఈ మందిరానికి వచ్చేసరికి క్షమించకుండా మందిరాన్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మందిరములో వ్యాపారం చేస్తున్న వారిని, మందిరములో క్రయ విక్రయాలు చేస్తున్న వారిని, మందిరములో రోకలు మార్చి వారిని ఎందుకని ప్రభువారు క్షమించకుండా వదిలేశాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అడుగుతున్నప్పుడు కాస్త మీరు మాట్లాడితే కాస్త చక్కగా ఉంటుంది. అర్థమవుతుందండి? దేవుడు వారిని క్షమించకుండా ఎందుకని వదిలేశాడంటే వారు ఎక్కడ క్రయ విక్రయాలు చేస్తున్నారు? దేవుని మందిరములో. చెప్తారు మీరు ఈ మాట? దేవుని మందిరములో. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరం ఎలా ఉండాలండి? అది పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే దేవుని మందిరము దేవుడు నివసించే ప్రాంతం అది. దేవుని మందిరము దేవుడు కొలువై ఉండే ప్రాంతం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అలాంటి మందిరము ఇప్పుడు ఎలాగైపోయిందంట? అపవిత్రముగా మార్చబడింది, అపవిత్రంగా మారిపోయింది. చెడు కార్యక్రమాలన్నీ కూడా మందిరంలో జరుగుతున్నాయి కనుక ఆ క్రయ విక్రయాలు చేస్తున్న వారిని దేవుడు క్షమించకుండా ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు. అర్థమవుతుందా మీకు? క్షమించకుండా దేవుడు వారిని శిక్షిస్తూ ఉన్నాడు. వారి మీద ఏం చేస్తూ ఉన్నాడంటే కోపపడి ఆ మందిరమును పరిశుద్ధపరుస్తున్నట్లుగా లేఖనము ద్వారా ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి సిలువలో ఆయన పలికి మాట ఏమిటంట? అంటే మీరేం చేయించున్నారో మీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. ఇదే మాట మందిరంలో కూడా పలకాలి కదా దేవుడు. ఏమండి? అర్థమవుతుందా మీకు? ఇదే మాట మందిరంలోకి వచ్చి ఆ మందిరంలో నిలబడి, దేవా మీరేం చేస్తున్నారో మీరు తెలియదు కనుక దయతో మీరు క్షమించండి అని ఎందుకని అనలేదు? సిలువలో అయితే ఆయన హింసిస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు, ఏమండి భయంకరంగా చిత్తహింసలు పెడుతున్నారు. కాబట్టి వారు తెలియక చేస్తూ ఉన్నారని దేవుడు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా వీరు తెలియక చేస్తూ ఉన్నారయ్యా, మీరెంత అసహ్యంగా, ఎంత హీనముగా, ఎంత ఘోరముగా నన్ను శిక్షించినప్పటికీ కూడా నేను వారి మీద ఏం చేయట్లేదంట? పగ పెట్టుకోవడం లేదు, కానీ వారిని నేను క్షమిస్తూ ఉన్నాను. ఎందుకంటే వారు తెలియక చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ మందిరంలో చేసేవారు తెలిసి, అది అర్థమైతుందా మీకు? మందిరంలో ఆ యొక్క క్రయ విక్రయాలు చేసే వారందరూ కూడా ధర్మశాస్త్రము తెలిసిన వారు, వాక్యము తెలిసిన వారు, ఏమండి ప్రార్థించేవారు, వీరందరూ కూడా దేవుని బిడ్డలే. వీరందరూ కూడా దేవుని మందిరంలో ఎదిగిన వారే. వీరందరూ కూడా దేవుని సన్నిధికి వస్తున్న వారే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారికి ప్రార్థించడము తెలుసు, విశ్వాసము ద్వారా దేవుని ద్వారా కార్యాలు పొందుకోవడము తెలుసు, బలి కార్యక్రమం అర్పించడము తెలుసు. చూసినట్లయితే కనుక వారికి అన్ని విషయాలు కూడా తెలుసండి. కాబట్టి ఈ మందిరంలో చేసేవారు తెలిసి చేస్తున్నారు కనుక దేవుడు ఏం పట్టుకున్నాడంట? కొరడా పట్టుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుడి మందిరము పరిశుద్ధమైనది. ఎలాంటిదంట చెప్పాలి మీరు? దేవుని మందిరము పరిశుద్ధమైనది, పవిత్రమైనది. కాబట్టి ఈ ఆలయము, ఈ మందిరము పరిశుద్ధమైనది కనుక అది ఎప్పటికీ కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగానే ఉండాలి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క మందిరంలోకి వచ్చేవారు కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధముగా మనం ఉండాలి, పవిత్రముగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే మనము పూజిస్తున్నటువంటి ఆరాధిస్తున్న దేవుడు ఆయన పరిశుద్ధుడు గనుక, ఆయనలో ఏ లోపము లేదు గనుక, ఆయన వెలుగైన దేవుడు గనుక, పవిత్రుడు గనుక ఆయనను వెంబడిస్తున్న మనం కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధంగానే ఉండాలి కదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము కూడా మన ఈ మందిరములో ఏదైనా చెడు గాని ఉన్నట్లయితే మనం కూడా ఏం పట్టుకోవాలి? వాక్యం అనే కొరడా పట్టుకోవాలి. అర్థమవుతుందా మీకు? ఈ వాక్యం అనే కొరడా పట్టుకుని ఏం చేయాలి? మన హృదయములో ఉన్న చెడంతటిని కూడా వాక్యం అనే అర్థములో కడుగుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మందిరము అనగా మన దేహం అనే ఈ ఆలయము ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఏం చేయాలంటే క్రీస్తును ఆహ్వానించాలి. అయ్యా, నా మందిరం కాస్త పాడైపోయింది, మీరు కాస్త దాన్ని ఏం చేయాలి? బాగు చేయాలి, పరిశుద్ధపరచాలి, పవిత్రపరచాలని యేసుని మనం ఆహ్వానించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారికి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి తెలిసి చేస్తున్నారు కనుక దేవుడు వారిని ఏం చేయవలసింది? క్షమించకుండా శిక్షించవలసిన అవసరము ఏర్పడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము కూడా దేవుని వాక్యంలో ఎదుగుతున్న మనము ఎప్పటికప్పుడు కూడా మన మందిరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. మనలో ఉన్న పరిశుద్ధత, పవిత్రతను బట్టి దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఒక మాట ఉంటుంది కదా, నీవు మందిరములకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలన్న. ఎందుకంటే మందిరం అనేది పవిత్రమైనది, పరిశుద్ధమైనది కనుక మనము కూడా పరిశుద్ధముగా దేవుని మందిరంలోకి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.